అరెస్ట్. సో వీటన్నిటి మీద కూడా మనం చర్చిస్తున్నాం. తిరుత్తల వేణుగోపాల్ గారు, గుడ్ మార్నింగ్ సార్. ఒకసారి పీసీఆర్ ఆ తహసీల్దార్ కంప్లైంట్ కాపీ ఒకసారి పక్కన ప్లే చేయండి సార్. ఇది తహసీల్దార్ ఇచ్చినటువంటి కంప్లైంట్. తహసీల్దార్ చాలా పక్కాగా ఇవ్వడం జరిగింది. ఎవరిచ్చారంటే శ్రీనివాసరెడ్డి, తహసీల్దార్, గండిపేట మండలం, ఆయన ఇచ్చినటువంటిది. ఇది వచ్చేసి సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్కి నార్సింగ్ పోలీస్ స్టేషన్లో స్టేషన్ హౌస్ ఆఫీసర్కి ఇచ్చినటువంటి కంప్లైంట్ కాపీ మనం చూస్తున్నాం. మొత్తం 5 జీవాలని, దొంగ జీవాలని తయారు చేసి దగ్గర దాదాపు ఒక 9 ఎకరాల చిల్లర భూముల్ని కబ్జా చేసేటటువంటి ప్రయత్నం. అంటే దాదాపు 104 ఎకరాలు ఉంది అక్కడ, దాంట్లో 9 ఎకరాల చిల్లరని కబ్జా చేసేటువంటి ప్రయత్నం చేశారని చెప్పేసి చాలా స్పష్టంగా ఇచ్చినటువంటి కంప్లైంట్. సో ఇందులో బొల్లా బ్రహ్మనాయుడు గారు ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త, అంతేకాకుండా వ్యాపార దిగ్గజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెబుతున్నారు. అంతేకాకుండా ఇందాక మనం అమ్మటి రాంబాబు గారు బయట కూడా విన్నాం. సో అంత దిగ్గజమైనటువంటి వ్యక్తి, ప్రభుత్వ భూమి అనేటటువంటి విషయం తెలియకుండానే ఆయన డబ్బులు ఇచ్చాడు. సో ఆయన ఇక్కడ బాధితుడు అని చెప్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు 1994లో రిజిస్టర్ అయిన భూమిని 2014లో అంటే 20 సంవత్సరాల తర్వాత, దాదాపు 5 ట్రాన్సాక్షన్స్ అయిపోయిన తర్వాత పక్కాగా ప్రభుత్వ రికార్డులో ఇది సికం పట్టా భూమి అని చెప్పేసి కొనుగోలు చేస్తే మాత్రం ఆయన కబ్జాదారుడిగా వీళ్ళు ప్రొజెక్ట్ చేసేసినటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఆ భూములు కబ్జా చేసేసడం కోసం 22 ఏళ్ల నుంచి కూడా తొలగించారంట. 22 ఏళ్ల నుంచి తొలగిస్తే 1994లో పవన్ కళ్యాణ్ గారు ఏమైనా ఊహించారా 2014లో నేను ఆ భూమిని కొంటాను, ఇప్పుడే 22 ఏళ్ల నుంచి తొలగించేస్తామని చెప్పేసి? సో ఆయన మాత్రం కబ్జాదారుగా చూపిస్తున్నారు. ఇక్కడ తహసీల్దార్ కంప్లైంట్ ఇచ్చాడు, ఎఫ్ఐఆర్ దొంగ జీవోలు తయారైన దాని మీద పోలీసులు ఎంక్వైరీ పూర్తయింది. అరెస్ట్ చేస్తే మాత్రం ఆయన అమాయకుడు, తర్వాత వచ్చేసి ఆయన బాధితుడు అని చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. మరి పవన్ కళ్యాణ్ మాత్రం కబ్జాదారుడు అంట. ఏమంటారండి? రాజుగారు, మీకు అదేవిధంగా ఏదైతే వైఎస్ఆర్సీపీ నాయకులకి, తెలుగుదేశం పార్టీ నాయకులకి, బీజేపీ నాయకులకి, ప్రైమ్ మినిస్టర్ ప్రేక్షకులకు అందరికీ శుభోదయం, నా నమస్కారం. రాజుగారు, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 2019 నుంచి 2024 వరకు ఇసుకలో జరిగిన అవినీతికి 1500 కోట్లకు కానీ, అదేవిధంగా లిక్కర్లో జరిగిన ఏదైతే 3500 కోట్లకు కానీ, అదేవిధంగా మట్టి కానీ, మైన్స్ కానీ, విద్యుత్ ట్రాన్స్ఫర్ కానీ, ప్రభుత్వ భూములు కానీ, అడవి భూములు కానీ, దేవాదాయ భూములు కానీ, చివరికి ఆ కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి గారి ప్రసాదంలో 250 కోట్లు ఏదైతే నెయ్యి, కల్తీ నెయ్యిలో కానీ, అదే విధంగా ఏదైతే పరకామంలో కానీ, వీటన్నిటిలో జరిగిన అవినీతి కన్నా కాదు ఇదేమి పెద్ద వీళ్ళకి. అందుకనే వాళ్ళు ఏది కానీ మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు ఏదైతే సమర్థిస్తున్నాడు అంబాటి రాంబాబు గారు, ఏదైతే మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు అవినీతి